రైట్ నౌ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సెయింట్ మ్యారీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎన్ రావు గారు. బేసికల్గా ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఏం చేయాలి, సో ఫ్యూచర్ ఎలా ఉంటుందని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇక్కడ మన యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, ఫ్యూచర్ ఏ కోర్స్ చేసుకుంటే బాగుంటుంది, సో సార్తో మాట్లాడి తెలిసేసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. అసలు బీటెక్కి లైఫ్ ఉందా, అండ్ ఎస్పెషల్లీ మన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తే డైరెక్ట్గా మనకి ఇండస్ట్రీ గ్యారంటీ, రెడీ టు ఇండస్ట్రీ అని చెప్తున్నారు. అంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు అసలు? కన్వెన్షనల్ ఇంజనీరింగ్లో అంటే సాంప్రదాయ ఇంజనీరింగ్లో థియరిటికల్ కాన్సెప్ట్ అంటే కాన్సెప్చువల్ నాలెడ్జ్ మాత్రమే ఉంటున్నది, కానీ ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉండట్లేదు. ఇండస్ట్రీ రెడీనెస్ అంటే ఇంజనీరింగ్ అయిపోగానే ఉద్యోగంలో జాయిన్ అయ్యే అర్హతలు, స్కిల్స్, సో నైపుణ్యాల కొరత జరుగుతోంది ప్రతి చోట. మా యొక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే, మేము మా పిల్లలకి ఏమి ఇద్దాం అనుకుంటున్నామంటే, ఈ యూనివర్సిటీలో బీటెక్ ప్రోగ్రామ్ అయ్యేసరికి పేరెంట్స్ కూడా మేము ఇచ్చే దాదాపు హామీ అనే చెప్పాలి. సో వాళ్ళు ఉద్యోగానికి అవసరమైన స్కిల్ వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు ఏఐ రిలేటెడ్ ఇండస్ట్రీలో డైరెక్ట్గా చేరటానికి అవసరమైనటువంటి నైపుణ్యాలను అందజేస్తాం. యూనివర్సిటీ తరపునున్న కరికులం, ఐఐఐటి ఎడ్యుకేషనల్ పార్ట్నర్స్ ఆ ఇండస్ట్రీ రెడీనెస్ని వాళ్ళు ఫిల్ చేస్తున్నారు గ్యాప్. బయట చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్కడ యూనివర్సిటీలో లేనిది మీ యూనివర్సిటీలో ఉన్నది ఏంటంటే ఆ బయట కోర్సెస్కి ఇక్కడ సెయింట్ మ్యారీస్లో ఉన్నటువంటి కోర్సెస్కి వాట్ వాజ్ ద డిఫరెన్సియేషన్? ఉద్యోగాలు ఉన్నాయండి, చాలామంది ఉద్యోగాలు లేవనుకుంటున్నారు, కానీ ఈ స్కిల్ అప్గ్రేడేషన్ పార్ట్నర్స్ సో అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఐబిఎం, ముఖ్యంగా ఐఐఐటి వాళ్ళు ఐబిఎం తోటి, అలానే గూగుల్, మైక్రోసాఫ్ట్, టాప్ టెక్నాలజికల్ జైంట్స్ తోటి కొలాబరేట్ అయిపోయి ఫస్ట్ మొత్తం 8 సెమిస్టర్ ఉంటుందండి ఇంజనీరింగ్. మొదటి సెమిస్టర్ నుండే ఆ సర్టిఫికేషన్ ఐబిఎంఏ డైరెక్ట్గా సర్టిఫికేషన్ ఇస్తుందండి. ఈ 4 సంవత్సరాల్లో 3 ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ ఎడ్యుకేషనల్ పార్ట్నర్స్ ఐఐఐటి వాళ్ళ లాంటి వీళ్ళు ఈ ఏరియాలో హ్యాకథాన్స్, సర్టిఫికేషన్స్ అండ్ ప్లేస్మెంట్ కావాల్సిన ట్రైనింగ్, వీటికి సంబంధించినవన్నీ వీళ్ళు ఇండస్ట్రీ గ్యాప్ని, అకాడమిక్స్కి ఉన్న ఇండస్ట్రీకి ఉన్న గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తూనే మేము ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ నుంచి మొదలు పెడుతున్నామండి. అందుకని ఐఎమ్ కాన్ఫిడెంట్ మనం ఈ యూనివర్సిటీకి వేరే యూనివర్సిటీలకి మధ్య ఉన్న గ్యాప్ అదండి, తేడా అదని నేను బల్లగుద్ది చెప్పగలుగుతాను. సార్, బేసిక్గా ఎడ్యుకేషన్ సిస్టంలో ఏంటంటే ఏ జర్నీ అయినా సరే 3 years కానీ 4 years కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, స్టూడెంట్ కాన్సన్ట్రేషన్ మొత్తం సబ్జెక్ట్స్ మీద, ప్రాక్టికల్స్ మీద ఆలోచిస్తూ ఉంటారు. వెన్ ఇట్స్ కమ్స్ ఎప్పుడైతే ప్లేస్మెంట్స్ వచ్చాయో కొంతమంది స్టూడెంట్స్లో స్కిల్స్ తగ్గుతూ కనిపిస్తూ ఉంటాయి, అంటే ఎంప్లాయ్మెంట్ ఎబిలిటీస్ అనేవి తగ్గుతూ కనిపిస్తూ ఉంటాయి అంటుంటారు. బేసిక్గా అలా తగ్గడానికి రీజన్ ఏంటి? వాళ్ళని ఎంప్లాయ్మెంట్ ఎబిలిటీస్గా స్ట్రాంగ్ చేయాలంటే మీ యూనివర్సిటీలో ఎలా స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తారు? ఇది నేను పాక్షికంగా విభేదిస్తానండి మీతోటి. అంటే ఉన్న కొద్దీ తగ్గుతుంది అనే విషయం పూర్తి నిజం కాదు. కొద్దిమంది స్టూడెంట్స్ వేరు కారణాల వల్ల డీవియేట్ అయిన వాళ్ళతో మీరు అనే మాట నిజమే. ఇప్పుడు నాలెడ్జ్ ఉండటం వేరండి, ఉద్యోగం ఎంప్లాయబిలిటీ తెచ్చుకోవటం వేరు. అతనికి చాలా నాలెడ్జ్ ఉంటుంది కానీ ఉద్యోగానికి పనికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు అందుకనే రైట్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్, అంటే మొదటి నుండే ఏ ఇండస్ట్రీలో మా పిల్లల్ని ప్లేస్ చేయటం అనే కాన్సన్ట్రేషన్తో మొదలు పెడుతూ ప్రతి సెమిస్టర్లో సర్టిఫికేషను, మినీ ప్రాజెక్టు, హ్యాకథాను, మొత్తం 3 సార్లు ఇంటర్న్షిప్, సిఆర్టీ, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. నువ్వు అంతా నేర్చుకున్నావు కదా, ఇంటర్న్షిప్లో నువ్వు ప్రాజెక్టే చేస్తావు కదా, మాకు మినీ ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్ట్ అని ఉంటాయి కదా, అంటే నీ థియరిటికల్ నాలెడ్జ్ని ప్రాక్టికల్ నాలెడ్జ్లో పెట్టి నువ్వు ఉద్యోగం చేయడానికి రియల్ టైం ఎంప్లాయీతో సహా సరిపోయే టెక్నికల్ స్కిల్స్ మేము ఇచ్చాం కదా ఈ ఐఐఐటి లాంటి పార్ట్నర్స్ తోటి, మా కరికులం తోటి. కానీ ఉద్యోగం రావాలి అంటే ఇంకా సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం, రీజనింగ్, లాజికల్ రీజనింగ్, యాప్టిట్యూడ్ స్కిల్స్ అని ఉంటాయండి. దీన్నే సిఆర్టీ అంటారు, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. సో వాటిని కూడా ఈ ఎడ్యు పార్ట్నర్ ఐఐఐటిలో అంటే సహకారం తీసుకుంటూ ఈ రీజనింగ్ సిఆర్టీ ప్రోగ్రామ్ని 6th సెమిస్టర్ నుండి, అంటే 3rd year 2nd సెమిస్టర్ నుండి ఆ 3 సెమిస్టర్స్ అలా ప్లాన్ చేస్తున్నామండి. దాంతో ఏ ఇండస్ట్రీలో జాయిన్ కావడానితో పాటు అసలు ఉద్యోగానికి అవసరమైన క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏ టెస్టులు పెడుతుందో ఉద్యోగం ఇవ్వడానికి అది కూడా ప్లాన్ చేస్తున్నామండి. సో ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ గురించి అప్డేట్స్ అంటే ఏం చెప్తారు మీరు? మరి
ఒక 10 నుండి 15 కంపెనీస్లో కంపెనీస్ మా క్యాంపస్కి వస్తాయి. వాటిల్లో వీళ్ళు త్రూ అవ్వాలండి. అంటే వాళ్ళు పెట్టే టెస్ట్లో పాస్ అవ్వాలి. అవ్వాలి. అంతే తప్ప మా దగ్గర చేర్చాం కదా, మేము చేరితే మీకు ఉద్యోగం వచ్చినట్టే అని ఫాల్స్ ప్రామిస్ చేయడానికి లేదండి. పేరెంట్స్ కి భయాందోళన సిచ్యువేషన్స్ వచ్చేసాయి. ఎక్కడ చదివించాలి, Hmm. మా పిల్లలకి భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది Hmm. అని వాళ్ళకే పెద్ద టాస్క్ గా మారింది. Hmm. ఇన్ని భయాందోళన సిచ్యువేషన్స్ లో Hmm. ఒక పేరెంట్ Hmm. స్టూడెంట్ ని మీ యూనివర్సిటీలో జాయిన్ చేస్తే Hmm. మీరు ట్రస్ట్ ఎట్లా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ ట్రస్ట్ ని బిల్డ్ చేస్తారు? కంప్యూటర్ వచ్చిన మొదటి రోజుల్లోనే ఇదే పరిస్థితి ఎదురైందండి. కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయి. ఏమండి, కంప్యూటర్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోయినాయా, ఉద్యోగాలు వచ్చినాయా? ఉద్యోగాలు వచ్చినాయండి, పెరిగినాయి. ఇంకా భారతదేశం ఇంటర్నేషనల్ మార్కెట్లో నించోటానికి కంప్యూటరైజేషన్ కూడా ఒక కారణం, ఆర్థిక విధానాలు వాటితో పాటు. నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఏఐ అనేది ఉద్యోగాలు సృష్టిస్తుంది. స్కిల్ లేకపోతే ఉన్న ఉద్యోగం పోతుంది. ఏఐ ద్వారా మా పిల్లలకి ఉద్యోగం ఎలా ఏర్పాటు చేయాలనే బేస్ తోటి మేము మా ప్రోగ్రామ్స్ అన్ని మొదలుపెట్టామండి. ఫైనల్ గా సెయింట్ మ్యారీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ గురించి మీ మాటల్లో ఏం చెప్తారు యాజ్ ఎ డైరెక్టర్? ఉద్యోగం వచ్చేటట్లు చేసి అపాయింట్మెంట్ లెటర్ తోటి పేరెంట్స్ చేతిలో పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నామండి. దానికి అనుగుణంగా అన్ని టెక్నికల్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసామండి. ఇప్పుడు మా డిగ్రీ ఏఐసిటి యూజీసీ తరఫున యూనివర్సిటీనే పిల్లలకి ఇంజనీరింగ్ డిగ్రీ ఇస్తుందండి. కానీ ఎకడమిక్ నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది, ప్రాక్టికల్ స్కిల్స్ తగ్గుతున్నాయని అనుమానం పేరెంట్స్లో ఉండటం వల్ల ఆ గ్యాప్ను కూడా మేము ఎడ్యూ పార్ట్నర్స్ ఐఐటి లాంటి వాళ్ళతో ఫుల్ఫిల్ చేసామండి. ఒక ఉద్యోగం రావడానికి అల్టిమేట్గా పేరెంట్కి కావాల్సింది పిల్లవాడికి ఉద్యోగం అండి. ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం అనే ఉద్దేశం ఉందండి. మాకు కూడా ఆ ఉద్దేశంలోనే మేము ఉన్నామండి. ఖచ్చితంగా మీరు మీ అబ్బాయిని చేర్చినప్పుడు, ఒక స్టూడెంట్ మా దగ్గర చేరినప్పుడు ఉద్యోగంతో, అది కూడా ఏఐకి సరిపోయే స్కిల్స్ అన్నీ ఇచ్చి అతని ఉద్యోగంతో అతన్ని కానీ ఆమెను కానీ విత్ అపాయింట్మెంట్ లెటర్, ప్లేస్మెంట్ ఆఫర్ తోటే బయటికి పంపిస్తామనే కాన్ఫిడెన్స్లో మేము ఉన్నామండి. మీరు కూడా వచ్చి వెరిఫై చేసుకోవచ్చు, క్యాంపస్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. పేరెంటింగ్ పొజిషన్లో ఫ్యాకల్టీ ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది సెయింట్ మ్యారీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీని చూస్తే అర్థమవుతూ ఉంటుంది. సో ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు, మోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.